ఈరోజు మనం ప్రజెంటేషన్స్ ఎలా తయారు చేయాలి యూజింగ్ కాన్వా అనేది చూద్దాం. మనం యూజువల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అనేది చేస్తుంటాం. మనం పవర్ పాయింట్లోకి వెళ్ళి ప్రజెంటేషన్స్ ఎలా తయారు చేయాలి యూజింగ్ కాన్వా అనేది చూద్దాం. మనం యూజువల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అనేది చేస్తుంటాం. మనం పవర్ పాయింట్లోకి వెళ్ళి ఎలా ప్రజెంటేషన్స్ చేయాలన్నది మీకు చాలా మంది వరకు తెలుసు. సో ఇప్పుడు కాన్వా ఏంటంటే ఆల్ ఇన్ వన్ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ కాబట్టి మనం ఇక్కడ ప్రజెంటేషన్స్ కూడా అట్రాక్టివ్గా యానిమేషన్స్ డిఫరెంట్ యానిమేషన్స్ ట్రాన్సాక్షన్స్తో అట్రాక్టివ్గా మనం ప్రజెంటేషన్స్ కాన్వాలో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంటేషన్స్ ఎలా చేద్దామనేది చూద్దాం. మనం ప్రజెంటేషన్స్ మనం తయారు చేయాలనుకుంటే కాన్వా ఓపెన్ చేస్తారు. canva.comలోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ చూడండి, ప్రజెంటేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ప్రజెంటేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రజెంటేషన్ 16x90 సైజు 9 సైజు, ప్రజెంటేషన్ మొబైల్, ప్రజెంటేషన్ ఫర్ ట్యాబ్స్, ప్రజెంటేషన్ ఫర్ బ్రెయిన్ స్టార్మ్ ప్రజెంటేషన్స్, గేమ్ ప్రజెంటేషన్స్, ఇలా మల్టిపుల్ టైప్స్లో ప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను సిస్టంలో ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రజెంటేషన్ మీద క్లిక్ చేస్తా. లేదు అనుకుంటే టెంప్లెట్స్ ఉన్నాయి చూడండి, రెడీమేడ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ రెడీమేడ్ టెంప్లెట్స్ కూడా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. రెడీమేడ్ టెంప్లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రాచ్ నుంచి కూడా ఒక టెంప్లెట్ అనేది నేను రెడీ చేసుకుంటూ మొత్తం ప్రజెంటేషన్ తయారు చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ క్రియేట్ బ్లాంక్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ బ్లాంక్. ఓకే, క్రియేట్ బ్లాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ బ్లాంక్. ఇప్పుడు మనకు ప్రజెంటేషన్ తయారు చేయాలంటే ఫస్ట్లో మనకు ఉండాల్సింది ఏంటి అంటే కంటెంట్. ఓకేనా, నెక్స్ట్ ఉండాల్సింది ఏంటి, ఇమేజెస్. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంపార్టెంట్, కంటెంట్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఇమేజెస్ కూడా ఇంపార్టెంటే. సో మనం కంటెంట్ జనరేట్ చేయాలి అనుకుంటే మనకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ చాట్ జీపీటీ. ఓకే, chat.openai.com ఓపెన్ చేస్తారు. ఇది చాట్ జీపీటీ. చాట్ జీపీటీలో ఫ్రీ వెర్షన్ ఉంటుంది, ప్రో వెర్షన్ ఉంటుంది. ప్రో వెర్షన్ తీసుకుంటే ఇంకా అట్రాక్టివ్ కంటెంట్ వస్తుంది మనకి. ఫ్రీ వెర్షన్లోనే ప్రజెంట్ చేద్దాం మనం. ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది. ప్రాంప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోసం ప్రజెంటేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద ప్రజెంటేషన్ అనేది తయారు చేద్దాం అనుకుంటున్నాను. లేదు గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ప్రజెంటేషన్ అనేది తయారు చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ నేను గివ్ మీ 10 pages, okay, give me 10 pages presentation content for digital marketing. లేదు అనుకుంటే గ్రాఫిక్ డిజైనింగ్ అనుకోండి. మనం ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాం కదా, గ్రాఫిక్ డిజైనింగ్ యూజింగ్ కాన్వా. కాన్వా యూజ్ చేసి గ్రాఫిక్ డిజైనింగ్ ఎలా తయారు చేయాలో దాని మీద ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఈ ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి అనుకుంటే చూడండి, ఇక్కడ చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది సింపుల్ ఇంగ్లీష్లో, మీకు తెలిసిన ఇంగ్లీష్లోనే సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వండి. గివ్ మీ 10 pages presentation కంటెంట్ ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్ యూజింగ్ కాన్వా. ఓకే, యూజింగ్ కాన్వా అని ఇచ్చాను. ఎంటర్ చేయగానే ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మనకి 10 pages కంటెంట్ కూడా చాట్ జీపీటీ అనేది జనరేట్ చేసేస్తుంది. ఈ కంటెంట్ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం, మన ప్రజెంటేషన్లో యూజ్ చేసుకుంటాం. చూసారా 10 pages వచ్చాయి కదా. సో ఫస్ట్ పేజ్లోకి వచ్చేసరికి ఏంటి, టైటిల్, మన లోగో, ఓకేనా, సబ్ టైటిల్, ఈ 3 ఇచ్చాడు అనమాట ఫస్ట్ పేజ్లో. సో ఫస్ట్ స్లైడ్ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు కాన్వాలోకి వచ్చి ఎంటీ ఉంది కదా, ఈ ఎంటీ దాంట్లోకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇప్పుడు ప్రజెంటేషన్ అనేది ఒక తయారు చేయాలనుకుంటున్నాను. సో రెడీమేడ్ టెంప్లెట్స్ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ డిజైన్లోకి వెళ్ళి రెడీమేడ్ టెంప్లెట్స్ మల్టిపుల్ ఉంటాయి. ఏదైనా రెడీమేడ్ టెంప్లెట్ కావాలంటే యూజ్ చేయొచ్చు. లేదు నేను రెడీమేడ్ టెంప్లెట్ యూజ్ చేయను, స్క్రాచ్ నుంచి చేయాలనుకుంటే సేమ్ పోస్టర్ డిజైన్ ఎలా అయితే చేస్తారో ఎలిమెంట్స్ అవన్నీ యూజ్ చేసుకుని ఇక్కడ కూడా అలాగైతే చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎలిమెంట్స్లో చూడండి, ఎలిమెంట్స్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైనా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కెచ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను నేను. స్కెచ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇవ్వచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ గురించి చేస్తున్నాం కాబట్టి. ఇందులో ఫొటోస్ ఉంటాయి చూడండి, ఈ ఎలిమెంట్స్లో ఫొటోస్, సిఆర్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఇవ్వండి. ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకుని రైట్ క్లిక్ చేసి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కానీ సెట్ అయిపోయింది. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మీద మనకి టెక్స్ట్ కనిపించాలని ఏం చేయాలన్నా సరే ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలి మనం. చూసారా ట్రాన్స్పరెన్సీ అని ఉంది ఇక్కడ ఆప్షన్, పైన మెనూలో ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళి జస్ట్ మీరు ట్రాన్స్పరెన్సీ తగ్గించుకుంటారు. ఈ ట్రాన్స్పరెన్సీ తగ్గించడంతో పాటు దానికి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. మనం కలర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేస్తాను. సాలిడ్ కలర్ ఇవ్వాలంటే, సింగిల్ కలర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చూసారా, మీరు ఏ కలర్ ఇవ్వాలనుకున్నా. లేదు గ్రేడియంట్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ అన్ని గ్రేడియంట్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి, గ్రేడియంట్ కలర్స్ ఇవన్నీ కూడా. చూసారా, గ్రేడియంట్ కలర్స్.
మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది ఇచ్చుకుంటాం. చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ నచ్చింది అనుకోండి, ఈ కలర్ అనేది ఉంచుకుంటాను నేను. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి ఇచ్చాను, దాన్ని బ్లర్ చేశాను. అంటే ఎలా ట్రాన్స్పరెన్సీ తగ్గిస్తూ బ్లర్ చేశాను ఇక్కడ. చూడండి, లైట్గా ఒక గ్లాస్ ఎఫెక్ట్లో బ్యాక్గ్రౌండ్ కనిపించాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఇచ్చి దాని ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గించుకొని దానిపైన ఒక గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చామంటే అది గ్లాస్ ఎఫెక్ట్ అనేది కొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను చాట్ జీపీటీలోకి వచ్చి ఫస్ట్ పేజ్ చూడండి, టైటిల్ 1 స్లైడ్లో టైటిల్ ఇస్తాను. ఫస్ట్ టైటిల్, ఇదిగోండి టైటిల్ అక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను టైటిల్. చూసారా? టైటిల్ అనేది పేస్ట్ చేశాను ఇలా. మీరు సేమ్ పోస్టర్లు ఎలాగైతే చెప్పాను అక్కడ ఇక్కడ ఇమేజ్ స్టైల్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చూడండి, ఫాంట్ ఫ్యామిలీ మార్చాలనుకుంటే ఫాంట్ ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాంట్, ఈ ఫాంట్లో పెట్టాలనుకున్నప్పుడు ఫాంట్ ఫ్యామిలీ మార్చుకుంటున్నాం. సైజ్ పెంచాలనుకుంటే సైజ్ పెంచుకుంటే ఇలా. ఓకే, చూడండి ఇక్కడ ఇంట్రడక్షన్ టు గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ అని ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఇంట్రడక్షన్ అని రాయాలనుకున్నప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళి సింపుల్గా సబ్ హెడింగ్ తీసుకుంటున్నాను. సబ్ హెడింగ్ తీసుకుని ఇక్కడ ఇంట్రడక్షన్ రాసుకుంటాం. ఇంట్రడక్షన్. సో అక్కడ ఏదైతే కంటెంట్ ఇస్తుందో ఆ కంటెంట్ని బేస్ చేసుకొని మీరు ఇట్లా చూసుకోండి. ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది కొంచెం కర్సర్ స్టైల్లో కానీ ఏదైనా వేరేది ఇస్తాను నేను. చూడండి ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో ఇలా ఇంట్రడక్షన్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ కలర్ మార్చాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, వైట్ కలర్. ఓకేనా? ఏ కలర్లో అయితే కనిపిస్తుంది అనుకుంటున్నానో ఆ కలర్లో ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ నా లోగో, ఈ స్లైడ్లో నా లోగో కూడా పెట్టాలి అనుకుంటే అప్లోడ్స్లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్లో సిస్టంలో ఏదైతే లోగో ఉందో ఆ లోగో అప్లోడ్ చేసుకుంటాను. డైరెక్ట్గా చేసుకుంటే ఇక్కడ లోగో వస్తుంది. మీ లోగో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏ ప్లేస్లో అయితే లోగో పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో లోగో పెట్టేస్తారు. చూసారా? నెక్స్ట్ సబ్ హెడింగ్ కూడా ఇక్కడ ఇమ్మన్నాడు. ఇక్కడ చూసారా? సబ్ టైటిల్, అన్లాకింగ్ క్రియేటివిటీ అండ్ ఎఫిషియన్సీ, ఇది సబ్ టైటిల్. కాపీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తారు. చూడండి, ఇది సైజ్ తగ్గించుకుంటున్నాం. ఇట్లా ఇక్కడ మూవ్ చేసుకుంటున్నాం. దీనికి సపరేట్గా వేరే కలర్ ఇస్తాను. చూడండి, ఎల్లో కలర్ ఇస్తాను. ఓకే, సో 3 టెక్స్ట్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడ తీసుకున్నాను స్లైడర్లో. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది గ్రేడియంట్లో తీసుకున్నాను, 3 టెక్స్ట్ ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఒక ఇమేజ్ ఎలిమెంట్ లోగో ఎలిమెంట్ అనేది ఒకటి తీసుకున్నాను, అది ఇమేజ్ ఎలిమెంట్ అంటున్నాను అనమాట. సో ఫస్ట్ స్లైడ్ అనేది ఇలా డిజైన్ అయిపోయింది. ఈ ఫస్ట్ స్లైడ్కి కొంచెం ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకున్నా లేదనుకుంటే కొంచెం షేప్స్ గట్రా యాడ్ చేయాలనుకున్నా మనం ఎలిమెంట్స్లోకి వెళ్ళి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఎలిమెంట్స్లో లైన్ అని ఒక లైన్స్ అని తీసుకోండి. లైన్స్, డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. చూడండి, చూసారా? డిఫరెంట్ లైన్స్. ఏదైనా లైన్ తీసుకోవచ్చు. మీరు ఫొటోస్ ఉన్నాయి చూసారా? ఈ ఫొటోస్లోకి వెళ్ళి చూడండి, మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. చూసారా? లైన్లో కావాలంటే లైన్స్ తీసుకోవచ్చు, గ్రాఫిక్స్లో కావాలంటే గ్రాఫిక్స్లో తీసుకోవచ్చు. గ్రాఫిక్స్లో చూడండి మల్టిపుల్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ నాకు నచ్చింది అనుకోండి, ఈ లైన్ తీసుకుంటే ఇక్కడ లైన్ తీసుకొని ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. ఇలా చూడండి, ఇంతవరకు కూడా ఇలా ఒక సపరేటర్ లాగా కానీ దేనికైనా సరే ఒక లైన్ అనేది తీసుకుంటాను నేను. ఆ లైనే కాదు, మీరు ఇంకేదైనా షేప్ తీసుకోవచ్చు. ఎలిమెంట్స్లోకి వెళ్ళి షేప్స్, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. చూడండి, షేప్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ. ఈ షేప్స్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. చూడండి, ఈ షేప్స్లో మీరు ఏదైనా ఒక షేప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షేప్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఈ షేప్ తీసుకుంటే చూసారా? ఈ కార్నర్లో కానీ ఇలా డిఫరెంట్ డిజైన్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. లేదనుకుంటే ఈ కార్నర్లో నేను లోగో పెట్టాను కదా, ఈ లోగో పెట్టిన కార్నర్లో పెట్టుకుంటే ఇలా. ఓకేనా? ఇక్కడ పెట్టి ఇక్కడ చూడండి, లోగో కింద ఉంది, బ్యాక్ సైడ్ ఉంది, షేప్ అనేది పైన ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్ళి ఇక్కడ లేయర్స్లో లోగో అనేది ఇలా పైకి డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా. నాకు ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ కావాలి, లేదంటే మొత్తం కావాలనుకుంటే ఇలా చూడండి, డిఫరెంట్ స్టైల్ అనమాట ఇది. చూసారా? ఇలా మనం ఏదైనా మార్చుకోవచ్చు. ఇలా పెట్టి ఇక్కడ స్టార్టింగ్ ఉంది చూసారా? మాస్టరింగ్ అనే దానికి సపరేట్ కలర్ ఇచ్చుకుంటాను. చూడండి, బ్లూ కలర్ ఇచ్చాను. ఇంట్రడక్షన్, మాస్టరింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ విత్ కాన్వా. ఓకే, ఇలా చూడండి, డిఫరెంట్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇది ఉంది కదా, ఇది పైకి రావాలనుకుంటే లేయర్స్లోకి వెళ్ళి పైన పెట్టుకుంటారు మీరు. లేదు ఇక్కడ నుంచి కటింగ్ లేకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏదైనా ఒక కార్టూన్ కానీ ఒక ఐకాన్ కానీ ఏదైనా పెట్టాలనుకుంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేయండి మీకు కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ కబ్స్ అని సెర్చ్ చేస్తాను నేను.
సెట్ చేయగానే చూసండి కప్స్లో ఇన్ని గ్రాఫిక్స్ వచ్చి చూడండి, డిఫరెంట్ గ్రాఫిక్స్ వచ్చి చూడండి. చూసారా, ఇందులో ఏదైనా సరే మీరు అక్కడ ఆ సపరేటర్ మీద పెట్టాలనుకుంటే పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను చూడండి, ఇది తీసుకొని కొంచెం సైజ్ అన్నది తీసుకొని ఇట్లా చూడండి, ఇలా పెట్టుకోవచ్చు. మీరు ఏవైనా సరే కప్స్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా ఇంకే ఐకన్స్ అని పెట్టుకోవచ్చు. ఓకేనా, డిఫరెంట్గా ఇక్కడ గ్రాఫిక్స్ అనేవి చాలా వరకు ఉంటాయి మనకి. సో ఇలా ఫస్ట్ స్లైడ్ అనేది తయారు చేసింది కదా, జస్ట్ ఏంటుంది, ఇంట్రడక్షన్ మాస్టర్ గ్రాఫిక్ డిజైనింగ్ విత్ కాన్వా, అన్లాక్ క్రియేటివిటీ అండ్ ఎఫిషియన్సీ అనేది ఒక సబ్ టైటిల్ కూడా పెట్టాను. సో షేప్స్ కూడా పెట్టాను. ఇలా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక పేజ్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే కొత్త పేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చామో ఆ బ్యాక్గ్రౌండ్తో ఇక్కడ యాడ్ అయిపోవాలనుకుంటే ఇక్కడ యాడ్ అయిపోవచ్చు. లేదు నాకు అది డూప్లికేట్ కావాలనుకుంటే ఈ పర్టికులర్ ఇక్కడ ఏదైతే చేస్తానో అది డూప్లికేట్ కావాలనుకుంటే కాపీ చేస్తాను, డూప్లికేట్ చేస్తాను. సేమ్ బ్యాక్గ్రౌండే కంటిన్యూ చేద్దాం అనుకునేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తాను, ఇవన్నీ తీసేస్తాను. నేను ఏదైతే పెట్టాలనుకుంటున్నానో అదే పెడతాను. ఇక్కడ వచ్చేసరికి చూసారా సెకండ్ పేజ్ చూడండి, చార్ట్ జీపీటీలోకి సెకండ్ పేజ్లో ఏముంది, ఇంట్రడక్షన్ టు గ్రాఫిక్ డిజైనింగ్. ఓకేనా, బ్రీఫ్ డెఫినేషన్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనింగ్. సో గ్రాఫిక్ డిజైనింగ్ గురించి బ్రీఫ్ డెఫినేషన్ అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇంట్రడక్షన్ టు గ్రాఫిక్ డిజైనింగ్. ఇక్కడ ఒక టైటిల్ పెడతాను నేను. చూడండి, సైజ్ పెంచుకోవాలనుకుంటే సైజ్ పెంచుకోవచ్చు. అందరూ ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ షేప్ అవసరం లేదనుకుంటే ఈ షేప్ తీసుకోవచ్చు. మీరు సింపుల్గా ఇంట్రడక్షన్ టు గ్రాఫిక్ డిజైనింగ్. వేరే షేప్ ఏదైనా పెట్టాలనుకుంటే లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసరికి ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్గా సింపుల్ షేప్ ఏదైనా పెట్టాలనుకుంటే ఇప్పుడు ఇలా షేప్ పెట్టుకుంటాం. చూడండి, ఇక్కడ వచ్చేసరికి హెడ్డింగ్ ఇస్తాను నేను ఇలా. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి వైట్ ఇవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ఇవ్వచ్చు నేను అట్లా వైట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ టెక్స్ట్ బ్లాక్లో ఉంది, ఏదైనా కలర్ మీరు ఇచ్చుకోవచ్చు, బ్లూ కలర్ ఇచ్చుకోవచ్చు టెక్స్ట్. ఓకేనా, ఫాంట్ స్టైల్ వచ్చేసరికి మీకు నచ్చిన ఫాంట్ స్టైల్లో మార్చుకోవచ్చు మీరు ఇలా. ఓకే, ఇట్లా ఏదైనా ఫాంట్. ఓకేనా, ఏదైనా ఇక్కడ సెట్ చేసుకున్నా కానీ వస్తుంది మీకు. చూడండి ఫాంట్స్, డిఫరెంట్ ఫాంట్స్. ఈ ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే ఈ ఫాంట్ సైజ్ ఇలా పెంచుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ ఎలిమెంట్ సైజ్ కూడా ఇలా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఇంట్రడక్షన్ టు గ్రాఫిక్ డిజైనింగ్ అనేది నేను ఈ రెండింటిని కూడా గ్రూప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎక్కడికి మూవ్ చేసినా కానీ మూవ్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తూ షేప్ అండ్ టెక్స్ట్ రెండు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ వచ్చింది చూసారా, ఆ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మూవ్ చేస్తే రెండు కలిపి మూవ్ అవుతుంటాయి మనకి. ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇంట్రడక్షన్ టు గ్రాఫిక్ డిజైనింగ్ గురించి కంటెంట్ రాయాలనుకునేటప్పుడు ఆ ఇంట్రడక్షన్ టు గ్రాఫిక్ డిజైన్ అనేది సెలెక్ట్ చేస్తూ ఇక్కడ మ్యాజిక్ రైటింగ్ ఒక ఆప్షన్ చూసారా, ఈ మ్యాజిక్ రైట్లో కంటిన్యూ రైటింగ్ అంటాను. ఆటోమేటిక్గా వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి, గ్రాఫిక్ డిజైనింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇవంతా కూడా టెక్స్ట్ ఇక్కడ రాసింది చూడండి. ఆటోమేటిక్గా చూసారా టెక్స్ట్ రాసింది ఇక్కడ మొత్తం ఇలా రాసుకోవచ్చు టెక్స్ట్. మీరు ఏదైనా కలర్లో పెంచుకోవచ్చు మీరు. ఓకేనా, ఈ కలర్ వచ్చి వైట్ కలర్ ఇచ్చారు అనుకో, అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది అనుకుంటే వైట్ కలర్లో ఇచ్చుకోవచ్చు. ఓకే, లేదా ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏదైనా హెవీ అయిపోయింది అనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ అప్లై చేయాలనుకుంటే ఇంకో షేప్ తీసుకుంటాం. షేప్ తీసుకొని ఇక్కడ చూడండి ఇలా తీసుకొని ఈ ప్లేస్లో తీసుకుంటున్నారు షేప్. ఇక్కడ వచ్చి లేయర్స్లోకి వచ్చి పొజిషన్లో లేయర్స్లోకి వస్తే టెక్స్ట్ అనేది టాప్లో పెడుతుంది. చూసారా టెక్స్ట్ ఈజీ కనిపించింది ఇక్కడ. ఇది ఒక షేప్ అనమాట. ఓకేనా, గ్రాఫిక్ డిజైనింగ్ ఇస్ సంథింగ్ ఇలా టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ జనరేట్ అయిపోయింది. ఈ టెక్స్ట్ స్టైల్ ఇవన్నీ మార్చుకోవచ్చు మనం. సెంటర్ అలైన్మెంట్, ఓకేనా, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ ఇలా ఇచ్చుకోవచ్చు మనం. టెక్స్ట్ ఎలా కావాలంటే అలా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఈ రైట్ సైడ్లో ఒక ఇమేజ్ అనేది పెడదాం అనుకుంటున్నాం. ఇంట్రడక్షన్ టు గ్రాఫిక్ డిజైనింగ్ రిప్రజెంట్ చేస్తూ ఒక ఇమేజ్ అనేది రైట్ సైడ్లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. డిస్ప్లే చేయాలనుకునేటప్పుడు నేను చేస్తాను, ఆ ఓన్ ఇమేజ్ నేను ఏదైనా సరే జనరేట్ చేయాలి అనుకుంటే బింగ్ ఏఐలోకి వెళ్తాను. ఓకేనా, bing.com లోకి వెళ్ళి ఇక్కడ కోపైలట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. మొబైల్లో కూడా బింగ్ ఏఐ యాప్ ఉంటుంది, యాప్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ కోపైలట్లో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆస్క్ మీ సంథింగ్ అని ఉంది, ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ స్మాల్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇస్తాను. మన పొడి ఇంగ్లీష్లోనే స్మాల్ ప్రాంప్ట్ అనేది ఇస్తాను. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్
graphic designing that includes graphic design icons. అంటే గ్రాఫిక్ డిజైన్ ఐకాన్స్ అంటే ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్, కాన్వా ఇటువంటి ఐకాన్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసేలాగా గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించిన ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేయమని బింగ్ ఏఐలో కోపైలట్ని అడిగాను నేను. సో చాలా సింపుల్ ప్రాంప్ట్, పెద్ద పెద్దగా ప్రాంప్ట్లు వచ్చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. చాలా సింపుల్గా ప్రాంప్ట్ అనేది అడిగాను నేను. సో బింగ్ ఏఐలోకి వెళ్ళి బింగ్ ఏఐ.comలో ఇక్కడ చూడండి గ్రాఫిక్ డిజైన్కి సంబంధించింది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇమేజ్ నాకు నచ్చింది అనుకోండి, ఇమేజ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి వాడుకుంటున్నాం. ఈ ఇమేజ్ ఇంకా కలర్ఫుల్గా నాకు కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి పిక్సెల్ ఆర్ట్ అని కానీ వాటర్ కలర్ అని కానీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పిక్సెల్ ఆర్ట్లో తీసుకున్నాను అనుకోండి, పిక్సెల్ ఆర్ట్ చూడండి మళ్ళీ రీజనరేట్ అవుతుంది, అది రీక్రియేటింగ్ దిస్ ఇమేజ్. అంటే ఇప్పుడు ప్లెయిన్ మోడల్లో ఉంది, పిక్సెల్ ఆర్ట్ మోడల్లోకి మారుతుంది. అది కానీ నాకు నచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకుని నా ప్రజెంటేషన్లో నేను వాడుకుంటాను అనమాట. ఇప్పుడు చూడండి, సో ఇది బాగాలేదు అనుకోండి, అన్డో అని క్లిక్ చేశాను. ఇదే నచ్చింది అనుకోండి నాకు, దీన్ని డౌన్లోడ్ చేస్తాను. ఇలా డౌన్లోడ్ అయిందంటే డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అప్లోడ్స్లో చూడండి, కాన్వాలో అప్లోడ్స్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఇమేజ్ని మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ ఫైల్స్ డిజైనర్ క్లిక్ చేస్తాం. ఓకేనా, ఇలా క్లిక్ చేసాయి ఇమేజ్ అప్లోడ్ అయింది కదా. చూడండి ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది. అయితే ఈ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ తీసేస్తే ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో అది కలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి మీకు ఆల్రెడీ ఫోటో ఎడిటింగ్ టూల్స్ చెప్పాను, బీజీ రిమూవర్ మీద క్లిక్ చేస్తే బీజీ రిమూవర్లో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూసారా ఇక్కడ కలిసిపోయింది ఇలాగా. ఓకే, ఇలా బింగ్ ఏఐలోకి వెళ్ళి అవన్నీ చేయను అనుకుంటే మీకు ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్ ఐకాన్స్ కానీ డిఫరెంట్ కానీ కాన్వా ఎలిమెంట్స్లో మీకు దొరుకుతాయి. ఇక్కడ కాన్వా ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్లో చూడండి ఇక్కడ సెర్చ్ చేయండి గ్రాఫిక్ డిజైన్ అని సెర్చ్ చేయండి. ఎలిమెంట్స్లో గ్రాఫిక్ డిజైన్ అని సెర్చ్ చేయగానే మల్టిపుల్ ఇమేజెస్ వస్తాయి. చూడండి మన గ్రాఫిక్స్ డిఫరెంట్ గ్రాఫిక్స్ వస్తాయి. మీరు అందులో ఏ ఇమేజ్ వాడుకోవాలనుకుంటే ఇవి కూడా వాడుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు వద్దు, ఇక్కడ ఈ గ్రాఫిక్స్ నుంచే ఒక ఇమేజ్ వాడుకుందాం అనుకునేటప్పుడు ఇక్కడ చూడండి డిఫరెంట్ ఇమేజెస్ మల్టిపుల్ ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనర్ అన్నాం కదా, దీని మీద క్లిక్ చేస్తాను. నేను ఈ ఇమేజ్ తీసుకున్నాను, చూసారా ఇట్లా. చూసారా అంటే ఒక ఇమేజ్ పెట్టాను నేను, ఇంట్రడక్షన్ టు గ్రాఫిక్ డిజైనింగ్ అని టెక్స్ట్ రాశాను. దాని తర్వాత వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది టెక్స్ట్ ఆటోమేటిక్ ఇక్కడే మ్యాజిక్ రైట్ నుంచి జనరేట్ చేస్తాను నేను. ఓకేనా, ఇప్పుడు దీనికి కూడా షేప్స్ కానీ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి షేప్స్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా గ్రాఫిక్స్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి కార్నర్ షేప్స్ అని వెతుకుతాను నేను. ఇక్కడ కార్నర్ షేప్స్ అనగానే చూడండి డిఫరెంట్ షేప్స్ వస్తాయి. చూసారా కార్నర్స్లో పెట్టుకోవడానికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి, ఇది కార్నర్లో డిస్ప్లే చేసుకుంటే డూప్లికేట్ తీసుకున్నాను. ఇలా కార్నర్లో ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే దీన్ని మూవ్ చేసుకోవచ్చు కూడా, ఇలా మూవ్ చేసుకోవచ్చు కూడా మీ ఇష్టం. అట్లా కావాలంటే అలా మూవ్ చేసుకుంటూ ఇలా ఏదైనా కార్నర్స్ని కవర్ చేయాలనుకున్నా సరే కార్నర్ షేప్స్ అని మల్టిపుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇక్కడ లైన్స్ కూడా ఉంటాయి చూడండి, డిఫరెంట్ లైన్స్ కూడా పెట్టుకోవచ్చు. లైన్స్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి చూసారా డిఫరెంట్ లైన్స్ ఏదైనా కానీ ఇక్కడ మీరు వాడుకోవచ్చు. లైన్స్ని కానీ దేన్నైనా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లైన్ ఇక్కడ చూడండి, ఇది నచ్చింది అనుకోండి, ఇది ఇలా డిస్ప్లే చేసుకుంటున్నాను. ఓకేనా, ఇది ఇలా డిస్ప్లే చేసుకుంటున్నాను అక్కడ కవర్ చేయడం కోసం ఏరియాని. నాకు అవసరం లేదు అనుకుంటే దాన్ని రిమూవ్ చేసేస్తాను నేను. అలాగే ఓకే, డిలీట్ కొట్టి ఇలా కార్నర్ షేప్స్ కానీ ఏవైనా సరే డిఫరెంట్గా తీసుకొని మనం ఇక్కడ ప్రెజెంటేషన్స్ అనేది చేసుకోవచ్చు మనం నీట్గా. కొత్తగా పేజ్ కావాలనుకుంటే మళ్ళీ ఇది డూప్లికేట్ తీసుకొని, ఓకే డూప్లికేట్ లేదు అనుకుంటే డూప్లికేట్ ఇలా తీసుకుంటే డైరెక్ట్గా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినా కానీ ఒక కొత్త స్లైడ్ అనేది సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్తో ఓపెన్ అయిపోతుంది మనకి. అర్థమైంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఇచ్చుకోవాలనుకుంటే ఇమేజ్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఓకేనా, ఫస్ట్ స్లైడ్లో ఇచ్చాం కదా అలా. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ పేజ్ ఏముంది, థర్డ్ పేజ్ ఇంట్రొడక్షన్ టు గ్రాఫిక్ డిజైనింగ్ అయిపోయింది. ఇక్కడ గెట్టింగ్ స్టార్టెడ్ విత్ కాన్వా. ఓకే, ఇది హెడ్డింగ్ గెట్టింగ్ స్టార్టెడ్ విత్ కాన్వా. ఇక్కడ వచ్చేసరికి నేను మళ్ళీ షేప్ తీసుకుంటున్నాను. ఓకేనా, షేప్
టెక్స్ట్ తీసుకుంటున్నాం మళ్ళీ. ఓకేనా, టెక్స్ట్ కాపీ పేస్ట్. ఇప్పుడు వచ్చి సైజ్ పెంచుకోండి ఇలా. ఎలిమెంట్ సైజ్ అనేది పెంచుకోండి ఇలాగా. ఓకే, ఫాంట్ కలర్ అది వైట్ పెట్టుకుంటా ఇక్కడ నేను, వైట్ కలర్. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది ఇలా ఆగిస్తుంది. గెటింగ్ స్టార్టెడ్ విత్ కాన్వా. ఇప్పుడు కాన్వాలో కంటెంట్ ఏముంటుంది అనేది ఈ రైట్ సైడ్లో నేను రాసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను, రైట్ సైడ్లోకి వచ్చేసరికి ఒక షేప్ తీసుకుంటున్నాను. ఇటువంటి షేప్ ఏదో తీసుకుంటాను, ఇలా తీసా, ఇలా పెట్టాను. దానికి డిఫరెంట్ కలర్ ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాను, ఎల్లో కలర్ కానీ. ఓకేనా, ఇలా ఏదో గ్రేడియంట్ కలర్స్ కానీ ఇక్కడ మళ్ళీ ఉన్నాయి, కానీ ఏదైనా ఇవ్వచ్చు మీరు. ఇప్పుడు బ్లూ తీసుకున్నాం అనుకోండి, బ్లూ కలర్, లేదంటే వైట్ తీసుకుంటున్నాను. వైట్ కలర్ తీసుకున్నాను కదా, తీసుకొని ఇక్కడ ఈ వైట్ కలర్లో నేను ఏదైతే టెక్స్ట్ రాయాలనుకుంటున్నానో ఆ టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ రాసేస్తాను. ఓకేనా, లేదు బ్లూ కలర్ ఉంచుదాం అనుకుంటే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు కలర్. ఓకే, మీరు సెట్ చేసుకోవాలి ఏ కలర్ బాగుంటుంది అని. ఇప్పుడు నేను దీన్ని ఇలా కొంచెం పెంచాను. ఓకేనా, కనెక్షన్ కోసం, రెండు జస్ట్ కనెక్షన్ కోసం. అది మీరు పెంచవచ్చు పెంచుకోవచ్చు మీ ఇష్టం. సో ఇక్కడ నేను బుల్లెట్ పాయింట్స్ అనేది రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు కాన్వాలో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఇక్కడ డిస్ప్లే చేసి రాయాలనుకుంటున్నాను. ఏం చేస్తాను, టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ సబ్ హెడింగ్ తీసుకుని ఇక్కడ కాన్వా డాష్బోర్డ్, కాన్వా డాష్బోర్డ్. ఓకే, నేను ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టే ముందు ఏం చేయాలంటే ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ చూసారా, ఈ బుల్లెట్ పాయింట్స్ని టిక్ పెట్టుకుంటాను నేను. బుల్లెట్ పాయింట్స్ యాడ్ అయిపోయినాయి చూసారా, ఎంటర్ కొట్టగానే ఇంకో బుల్లెట్ పాయింట్ యాడ్ అయిపోతున్నది. ఓకేనా, కాన్వా లోగో డిజైన్. నెక్స్ట్ సోషల్ మీడియా పోస్టర్స్, డాక్యుమెంట్స్, వెబ్సైట్స్, presentations, apps, AI tools, Canva Magic. ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, అనేవెన్గా ఉంది టెక్స్ట్ అంతా కూడా. అనేవెన్గా ఉండేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ అనేది పెట్టుకుంటాను. సో అలైన్మెంట్లో లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అన్ అలైన్మెంట్ చూడండి పెద్ద చేసుకుంటే టెక్స్ట్ అనేది పెద్ద అవుతుంది. ఓకేనా, ఫాంట్ ఫ్యామిలీ మార్చాలనుకుంటే ఫాంట్ ఫ్యామిలీ మార్చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన ఫాంట్స్ చూసారా. హెడ్డింగ్ ఎప్పుడు కూడా సైజ్ పెద్దది ఉండాలి, అలా సైజ్ పెంచుకుంటాం మీరు చూడండి. ఓకే, హెడ్డింగ్ డిఫరెంట్ కలర్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే డిఫరెంట్ కలర్ దీనిలో. ఓకే, ఈ ప్లేస్లో ఈ పైన ప్లేస్లో లోగో పెట్టుకుంటున్నాను నేను. లోగో అప్లోడ్స్లోకి వెళ్ళి నా లోగో అనేది అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లోగో డిస్ప్లే చేసుకుంటాను. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో వచ్చేసరికి కాన్వాకి సంబంధించిన లోగో కానీ కాన్వా డిజైనింగ్ కానీ ఇటువంటి ఏమైనా సరే మైక్రోసాఫ్ట్ బింగ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి జనరేట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి కాన్వా లోగో వెతకండి, కాన్వా లోగో అని వెతకండి. ఇక్కడ మల్టిపుల్ కాన్వా లోగోస్ ఉంటాయి. గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇక్కడ కాన్వా లోగోస్ ఇలా ఉంటాయి చూడండి. యానిమేటెడ్ లోగోస్ ఉంటాయి, యానిమేషన్ లోగోస్ కూడా ఉంటాయి. ఇలా తీసుకుంటాను లోగో చూసారా కాన్వా. ఇప్పుడు నాకు ఈ చివరిలో ఉన్న కంటెంట్ అవసరం లేదు, ఓన్లీ కాన్వా వరకు కావాలనుకుంటే ఇది క్రాప్ చేసుకొని ఇలా తీసుకోవచ్చు. ఇలా క్రాప్. ఇప్పుడు ఈ కాన్వా లోగో ఇక్కడ కనిపించట్లేదు కదా నాకు, ఈ కాన్వా లోగో కలర్స్ అనేది ఇక్కడ మార్చేసుకుంటున్నాను. నాకు నచ్చిన కలర్స్ నేను పెట్టుకుంటాను. ఓకే, ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో ఇక్కడ డిస్ప్లే చేసుకుంటాం. ఓకేనా, కాన్వా లోగో. ఈ కాన్వా లోగో కానీ ఇంకేదైనా ఇమేజ్ పెట్టాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ పెట్టచ్చు. ఓకేనా, గెటింగ్ స్టార్టెడ్ విత్ కాన్వా. ఇలా మన కాంటెంట్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్వా డాష్బోర్డ్లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ చూడండి చాట్ జీపీటీలో డిజైన్ ప్రిన్సిపల్స్, కాన్వా ఫీచర్స్ అండ్ టూల్స్, టిప్స్ అండ్ ఎఫెక్టివ్ డిజైన్ విత్ కాన్వా. ఇలా ప్రతిదీ కూడా మనం ఏం చేస్తాం, ఒక్కొక్క స్లైడ్ కింద ఒక్కొక్క స్లైడ్ కింద తయారు చేసుకుంటాం. ఇలా ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ స్లైడ్లో ఏం పెట్టాలనుకుంటున్నాను, నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను లాస్ట్ స్లైడ్లో. ఇక్కడ చూడండి కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను. కొత్త స్లైడ్ అనేది ఇక్కడ క్లిక్ చేశాను. కొత్త స్లైడ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే నీ కంపెనీ డీటెయిల్స్ కానీ, ఓకేనా, నీ నేమ్ కానీ, నీ కాంటాక్ట్ డీటెయిల్స్, నీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చుకోవాలి మనం.
ఇచ్చుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఎలిమెంట్స్లోకి వచ్చి ఫస్ట్ అప్లోడ్స్లోకి వచ్చి నీ లోగో అనేది అప్లోడ్ చేసుకో. ఓకే, ఫైనల్ పేజ్ అనమాట, థ్యాంక్ యూ పేజ్ ఇది. థ్యాంక్ యూ పేజ్లోకి వచ్చి లోగో పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ టెక్స్ట్లోకి వచ్చి ఎలిమెంట్స్లో, ఓకేనా, ఎలిమెంట్స్లో ఏం చేస్తారు మీరు, సింపుల్గా నేమ్ నేమ్ అని వెతకండి, నేమ్ టెంప్లెట్స్, నేమ్ టెంప్లెట్స్. ఓకే, నేమ్ టెంప్లెట్స్ వెతికితే మల్టిపుల్ నేమ్ టెంప్లెట్స్ అని వస్తాయి. ఇలాగా సో మల్టిపుల్ నేమ్ టెంప్లెట్స్ ఎలా వచ్చాయి చూసారా, మల్టిపుల్ నేమ్ టెంప్లెట్స్ చూసారా. ఇక్కడ ఏదైనా కావాలనుకుంటే నేమ్ టెంప్లెట్ నేను పెట్టుకుంటున్నాను, ఇలా తీసుకొని నా పేరు రాసుకోవచ్చు అక్కడ, లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు. డిలీట్ చేస్తున్నాను. ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాలనుకుంటున్నాను నేను, కాంటాక్ట్ అంటే నా ఫోన్ నెంబర్ అవన్నీ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ కాంటాక్ట్ అని వెతకండి, ఎలిమెంట్స్లోకి వచ్చి కాంటాక్ట్ డీటెయిల్స్ అని వెతకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది అనుకోండి, ఈ షేప్ తీసుకుంటున్నాను. ఇక్కడ కాలర్స్ నవ్ అని పెట్టి ఇక్కడ నా ఫోన్ నెంబర్ అనేది టెక్స్ట్ రూపంలో యాడ్ చేస్తాను. చూడండి 9492 ఇట్లా. ఓకే, ఫోన్ నెంబర్ యాడ్ చేస్తాను, ఫాంట్ స్టైల్ అన్ని మార్చుకోవచ్చండి. సో ఇది థ్యాంక్ యూ పేజ్ అనమాట. ఫైనల్గా వచ్చేసరికి ఇలా మీరు డిఫరెంట్ షేప్స్ కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్ కానీ తీసుకొని ఒక ప్రెజెంటేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారు. ఈ ప్రెజెంటేషన్స్ ఎందుకు ఉపయోగపడతాయి మనకి, మీ బిజినెస్, మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు అనుకుంటే మీ బిజినెస్ రిలేటెడ్ ప్రెజెంటేషన్స్ అన్ని కూడా ఇవ్వడం కోసం, లేదు మీరు ఒక దగ్గర జాబ్ చేస్తున్నారంటే మీ జాబ్ వర్క్ సంబంధించిన ప్రెజెంటేషన్స్ మీ బాస్ ప్రజెంట్ చేయడం కోసం, మీ కాలేజీలో ప్రాజెక్ట్స్ చేస్తున్నారనుకోండి, కాలేజ్ ప్రాజెక్ట్స్ మీరు ప్రెజెంటేషన్ చేయాలనుకుంటే ప్రెజెంటేషన్ తయారు చేయడం కోసం కూడా ఇవన్నీ మనం ప్రెజెంటేషన్స్ వాడచ్చు. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్స్లో మనం యానిమేషన్స్ కూడా కావాలి అనుకుంటే యానిమేషన్స్ కూడా పెట్టచ్చు. మనం ఇక్కడ ఈ స్లైడ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యానిమేట్ అనే ఆప్షన్ చూడండి, పైన యానిమేట్ మీద క్లిక్ చేస్తాను నేను. ఇలా యానిమేట్ మీద క్లిక్ చేయగానే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ డిఫరెంట్ యానిమేషన్ స్టైల్స్ చూసారా. చూడండి, ఈ స్టైల్ పెట్టాను అనుకోండి, యానిమేట్ అయిందా నీట్గా. నెక్స్ట్ అప్లై టు ఆల్ పేజెస్, అన్ని పేజీలకు కూడా సేమ్ యానిమేషన్ అప్లై అయిపోవాలనుకుంటే అప్లై టు ఆల్ పేజెస్ అని క్లిక్ చేస్తాను. లేదు ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమేషన్ పెట్టాలనుకుంటే ఇట్లా. ఓకే, చూడండి ఇలా డిఫరెంట్ యానిమేషన్స్. ఓకేనా, స్కేల్ ఇవన్నీ మార్చేసుకోండి ఎలా కావాలనుకుంటే స్టైల్స్. ఓకే, ఒక్కొక్క పేజ్కి ఒకలాగా అనమాట. ఓకే, ఇలా చూడండి, ఒక్కొక్క పేజ్కి ఒకటి మార్చుకోండి యానిమేషన్ అనేది. చూసారా, యానిమేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ యానిమేషన్స్ ఇచ్చాను. అయితే యానిమేషన్స్కి స్లైడ్కి మధ్యన ట్రాన్సాక్షన్స్ కూడా కావాలి అనుకుంటే చూడండి, ఏ స్లైడ్కైనా 2 స్లైడ్ల మధ్య మౌస్ ఓవర్ చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ ఒకటి వస్తుంది. ప్లస్ సింబల్ అంటే కొత్తగా స్లైడ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలని. లేదా ఇక్కడ ట్రాన్సాక్షన్ వచ్చింది చూడండి, యాడ్ ట్రాన్సాక్షన్. ఇక్కడ యాడ్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రండి సెకండ్ స్లైడ్లో, ఇక్కడ యాడ్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ స్టైల్స్ వస్తాయి చూడండి, డిఫరెంట్ స్టైల్స్. అంటే ఫస్ట్ స్లైడ్కి నెక్స్ట్ స్లైడ్కి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అనమాట, ఎలా కావాలన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాను అనుకోండి, ఇది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా, ఏ డైరెక్షన్లో కావాలి డైరెక్షన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఏ డైరెక్షన్లో కావాలన్నది. ఆ కలర్స్ కూడా మార్చుకోవచ్చు, ఆ ట్రాన్సాక్షన్ కలర్స్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లోకి వచ్చి ఇంకొక ట్రాన్సాక్షన్ ఇచ్చాను, ఇది ఇలా ఈ ట్రాన్సాక్షన్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, ఎవరికైనా ప్రజెంట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పేజ్లోకి వచ్చి ఇక్కడ ప్రజెంట్ అనే ఆప్షన్ చూడండి. ఈ ప్రజెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ వ్యూ అనేది సెలెక్ట్ చేసుకుని ప్రజెంట్ అని క్లిక్ చేశాను అనుకున్నాను. చూసారా, యానిమేషన్తో వచ్చిందా, ప్రజెంట్ అయిన యానిమేషన్. నెక్స్ట్ క్లిక్ చేయండి, యానిమేషన్ వచ్చింది, ట్రాన్సాక్షన్ కూడా మధ్యలో వచ్చింది. చూసారా, ట్రాన్సాక్షన్ వస్తూ యానిమేషన్స్ అని వస్తున్నాయి. ఇలా డిఫరెంట్ యానిమేషన్స్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్తో మనం మొత్తం కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ అవ్వలేదు, డైరెక్ట్గా యానిమేషన్ కూడా అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా డిస్ప్లే అయిపోయింది. ఇక్కడ ఇలా యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు, ట్రాన్సాక్షన్స్ ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ స్టైల్స్ మార్చుకోవచ్చు, ఇమేజెస్, షేప్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ యూజ్ చేసి ఒక ప్రెజెంటేషన్ అనేది ఒక ప్రాపర్గా చేయొచ్చు. ఎక్కడి నుంచి మీరు ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు ఎవరికైనా ప్రెజెంటేషన్ చేయాలనుకుంటే. లేదు అనుకుంటే షేర్ ఉంది ఆప్షన్ చూడండి, ఇక్కడ షేర్ ఆప్షన్ ఉందా, డౌన్లోడ్ చేసుకోవచ్చు. షేర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ చూడండి, ఈ డౌన్లోడ్లో క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫార్మాట్లో మనం సేవ్ చేసుకున్నాం అంటే ఖచ్చితంగా యానిమేషన్స్ అనేది వర్కౌట్ అవ్వదు. మీరు ఎప్పుడైనా సరే పీడిఎఫ్ ఫార్మాట్లో కాకుండా ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫార్మాట్ దగ్గర పీపీటీఎక్స్ అని ఉంటుంది, అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలి. పీపీటీలో డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం ఆ యానిమేషన్స్ అనేది వర్క్ అవుతుంది అంటే, లేదంటే అవ్వదు. లేదు అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది చూడండి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది, అక్కడే చేసుకోవచ్చు. లేదు
ఒక లింక్ ద్వారా నేను సబ్మిట్ చేసి ఎవరికైనా ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఎనీవన్ విత్ దిస్ లింక్, ఇక్కడ కెన్ ఎడిట్ అని ఉంది కదా, కెన్ ఎడిట్ బదులు కెన్ వ్యూ అని పెడతాను. ఇక్కడ లింక్ కాపీ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను వేరేది ఓపెన్ చేస్తాను. వేరే ట్యాబ్లో ఇలా కావాలనుకుంటే చూడండి ఓపెన్ అయిందా. ఇక్కడ నుంచి నేను ప్రజెంట్ అని క్లిక్ చేసి ప్రజెంట్ చేసుకోవచ్చు. నాకు కాన్వా ఉండాల్సిన అవసరమే లేదు. ఓకేనా. ఇక్కడ లింక్ ద్వారా ప్రజెంటేషన్ అనమాట. అంటే ఎక్కడైనా మీ డేటా మిస్ అయిపోయినా కానీ మీ లింక్ అనేది సేఫ్గా ఉంటుంది. ఎప్పటికి కూడా ఎన్ని సంవత్సరాలైనా ఈ లింక్ మీకు పనిచేస్తుంటుంది. ఇలా లింక్ ద్వారా ప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటారు మీరు. ఓకే. ఇలా ప్రజెంటేషన్ చేసి ఎలా షేర్ చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలన్నది కూడా ఒక నెక్స్ట్ లెసన్లోకి వచ్చేసరికి ఎలా తయారు చేయాలని చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇటువంటి వీడియోలు మల్టిపుల్ వీడియోస్ చేస్తుంటే ఉంటాను. ఫ్రీగా అడ్వాన్స్డ్ కోర్సులు ఫ్రీగా అందిస్తుంటాను మన యూట్యూబ్ ఛానల్లో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ గైస్.